జూన్ 23 దేవుని వాగ్దానం. నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును. హగ్గయి 2:23. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవాది దేవుని మహాకృప గడిచిన రాత్రి మంచు నిద్రను మనకు అనుగ్రహించి మరొక నూతన దినము దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని వాక్యము మనలను బ్రతికించేదిగా ఉంటుంది. అటువంటి దివ్య వాక్యము ద్వారా మనమందరం కలుసుకోవడం, దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవునిలో ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాగ్దానం మనలను విశ్వాసం వైపుకు నడిపిస్తుంది. ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేతికి నిరంతరము మనము ఉండేవారంగా, అలంకారంగా ప్రభు మనలను ఆశీర్వదిస్తున్నాడు. నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును. నిజమే, ప్రభు చేతుల్లోనికి వెళ్ళిన వారి జీవితాలు ఎంతగానో ఆశీర్వదింపబడతాయి. ఏమాత్రము కూడా విలువలేని వారికి విలువనిచ్చేటువంటిదిగా ముద్ర ఉంగరము అంటే ఒక రాజరిక వ్యవస్థను, అంటే నీకొక అధికారాన్ని, నీకొక దేవుడిచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి మనుగడ ఈరోజు మన ముందు వాగ్దాన రూపాన ఉంది. చాలాసార్లు చాలామంది అనుకునేది, నాకు విలువ లేదు, గుర్తింపు లేదు, నేను ఏంటి అనేటువంటి ఆలోచనలో చాలామంది ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈరోజు ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేనికి దిగులు చెందొద్దు. ప్రభు నిన్ను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన అద్భుతమైనటువంటి దీవెనతో నిన్ను నింపుతున్నాడు. ఆయన నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేయబోతా ఉన్నాడు. అంటే అలంకారప్రాయంగా అద్భుత రీతిలో ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తే, ముద్ర ఉంగరము అధికారానికి సాదృశ్యం. విలువలేని వారికి విలువనిచ్చేటువంటి ఈ గొప్ప వాగ్దానం ప్రభు మీ జీవితంలో నెరవేర్చి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలము తోడుగా ఉన్నావు. ఇదిగో ప్రభువా, ఉదయం నీ బిడ్డల జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. దేవా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.